హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇటీవల పార్టీలు జంప్ చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇష్యూ ఎంత హాట్ టాపిక్ అయిందో మనందరికీ తెలిసిందే. అందరి మనసులో ఒకే ఒక డౌట్ ఉండేది, ఆయన ఎందుకు పార్టీలు ఇట్లా జంప్ చేశారు అని. దానిపై ఈరోజు వైఎస్ షర్మిల స్పందించడం మనం చూసాం. ఆవిడ చాలా పాజిటివ్గానే ఆయన పైన స్పందించారు. అలాగే ఆయన ఎక్కడున్నా బాగుండాలని, మంచి మనిషి అని కూడా చెప్పారు. ఆయనపై చాలా ఒత్తిడి ఉందని కూడా అన్నారు. ఇంకొక పక్క జగన్ వ్యూహం చూసుకున్నట్టయితే ఈ ప్రొసీజర్ అంతా వెనుక ఆయన ప్లాన్ ఏదో ఉన్నట్టే అర్థమవుతుంది. మొన్నటి వరకు మంగళగిరిలో గంజి చిరంజీవిని నిలబెడుతున్నట్టు ప్రకటించినా కూడా ఇప్పుడు మళ్ళీ ఆయన కాదు అంటున్నారు. మరి మళ్ళీ ఆళ్ల రామకృష్ణారెడ్డినే నిలబెట్టే ఛాన్స్ ఉందా? అసలు మంగళగిరిలో లోకేష్కు పోటీగా నిలబెట్టడానికి వైసీపీకి అభ్యర్థులే లేరా? అందుకే ఆళ్ల రామకృష్ణారెడ్డిని మళ్ళీ పిలిపించుకోవడం జరిగిందా? అసలు మంగళగిరిలో ఏం జరుగుతుంది? జగన్ ప్లాన్ ఏంటి? ఈ డీటెయిల్స్ అన్నీ సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డిబి శ్రీనివాసరావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం అండి శ్రీనివాస్ గారు. నమస్తే అమ్మా. సో మంగళగిరి రాజకీయాలు ఎవరికి అంతుబట్టకుండా ఉన్నాయి. పార్టీ మారినా కూడా పాపం షర్మిల అయితే ఈరోజు పాజిటివ్గానే స్పందించారు. అండ్ ఇంకొక మాట కూడా అన్నారు, ఆయనపై ఒత్తిడి ఉంది అని. ఒత్తిడి అంటే ఎలాంటి ఒత్తిడి ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. మరోపక్క అక్కడ నుంచి లోకేష్ పోటీ చేయబోతున్నారు. ఇప్పటివరకు అభ్యర్థిని ఇంకా ప్రకటించామంటున్నారు, లేదు అంటున్నారు. మరి బీసీ వాళ్ళకి ఇస్తామని అంటున్నారు. సో ఎలా ఉండబోతుందంటారు మంగళగిరి రాజకీయం? ఆళ్ల రామకృష్ణారెడ్డి నిన్నటిదాకా జగన్ కోవర్ట్ అన్నారు. జగన్ చెప్పాడు కాబట్టి షర్మిల వైపుకి వెళ్ళాడు. షర్మిల దగ్గర నుంచి మినిట్ టు మినిట్ జగన్కి రిపోర్ట్ చేస్తున్నాడు అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? జగన్ వైపు వచ్చేసాడు. అంటే ఇప్పుడు షర్మిల కోవర్టా? ఇప్పుడు జగన్ శిబిరంలో ఉండి మినిట్ టు మినిట్ జగన్ ఏం చేస్తున్నాడో షర్మిలకు చెప్తాడా? ఎలా చూడాలా? మొత్తానికి ఏదో ఒకటి కోవర్ట్ మాత్రం కోవర్టే. జగన్ కోవర్టా, షర్మిల కోవర్టా, అది ప్రజలు డిసైడ్ చేస్తారు. ఇప్పుడు ఇతని పాత్ర ఏంటి, ఇతని రోల్ ఏంటి, ఇతను అటు ఇటు ఎందుకు ఈ జపాంగ్ అంటావా? ఒత్తిళ్లలో ఉన్నాడు, మంచి మనిషి, మంచి పర్సన్, కానీ రాంగ్ ప్లేస్లో ఉన్నారు. ఏది రాంగ్ ప్లేసు? వాళ్ళు అన్నది రాంగ్ ప్లేస్. అంటే తాడేపల్లి ప్యాలెస్ రాంగ్ ప్లేస్ అంటోంది. ఇతనికి మంచి పర్సన్ అనే కితాబ్ ఇచ్చింది. ఎవరికి? ఆళ్ల రామకృష్ణ. ఒత్తిళ్ళకి లోనై వెళ్ళినట్టుగా ఆమె అన్నది. ఏంటి ఆ ఒత్తిళ్ళు అన్నావు నువ్వు? డబ్బు ఒత్తిళ్ళ, ఆర్థిక ఒత్తిళ్ళ? అంటే ఒత్తిళ్ళు అంటే మరి అదే కదా. ఏ ఒత్తిళ్ళు ఉంటాయి? జనంగా వచ్చేది. మొన్న జగన్ నుంచి బయటకు వెళ్తూ ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏం తిట్టిపోయాడు? 1200 కోట్లు డెవలప్మెంట్కి ఇస్తానన్నాడు మంగళగిరి. 120 కోట్లు కూడా ఇవ్వలేదు ఈ దుర్మార్గుడు. నేను అప్పుల పాలయ్యాను, నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి రోడ్లు వేయించాను, 8 కోట్లు బిల్లులు వాళ్ళకి నేనే ఇచ్చాను. ఇప్పుడు అవి సెటిల్ అయినాయా? అసలు ఇవన్నీ ఒక తానులో గుడ్డలేనమ్మా. జగన్మోహన్ రెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, అయోధ్య రామిరెడ్డి, వైఎస్ షర్మిల ఎక్కడ వాళ్ళు? ఏ గుడ్డలు? ఒక తానులో గుడ్డలే కదా. వీళ్ళందరిది ఒకటే బంధం, అవినీతి బంధం, అక్రమ కేసుల బంధం. సిబిఐ ఛార్జ్షీట్లో ఉన్నాళ్లే కదా. విశాఖపట్నంలో రామ్కి, దానికి ఎవరిదా రామ్కి? వీళ్ళదే కదా, అయోధ్య రామిరెడ్డి దాని ఫౌండర్. ఇతను కూడా దానికి ఏదో ఆళ్ల రామకృష్ణారెడ్డి. అప్పుడు ఆ సిబిఐ ఛార్జ్షీట్ నెంబర్ 3, 3వ ఛార్జ్షీట్లో A4 ఎవరు? అయోధ్య రామిరెడ్డి. అలా తమ్ముడే కదా ఆళ్ల రామకృష్ణారెడ్డి. మంచి పర్సన్ అని మరి చెల్లి చెప్పిందంటే అదే కారణం. ఏది? అందరూ మంచి పర్సన్సే, అంతా రాంగ్ ప్లేసే. అది రాంగ్ ప్లేసే, ఇది రాంగ్ ప్లేసే. కాకపోతే ఏంటంటే ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటే ఎట్లా? అన్నీ తెలుసు కదా ప్రజలకి, అంత కళ్ళ ముందే ఉంది కదా. ఆళ్ల రామకృష్ణారెడ్డి గంజి చిరంజీవిని తిట్టాడు, గంజి చిరంజీవి ఆళ్ల రామకృష్ణారెడ్డిని తిట్టాడు. ఇప్పుడు నిన్న ఇద్దరిని చేతులు కలిపాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు గంజి చిరంజీవి చీటీ జరిగిందా అంటే ఇప్పుడు కొత్త బీసీ అభ్యర్థి ఎవరో ఇంకొకళ్ళు వస్తున్నారు. కాండ్రు కమల, లేకపోతే మురుగుడు హనుమంతరావా, లేకపోతే ఇంకో బీసీ క్యాండిడేట్ ఎవరన్నా కొత్తగా తెస్తున్నారా? మరి ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఏం చేస్తారని అడిగావు. ఆళ్ల రామకృష్ణారెడ్డి కరేపాకు అయిపోతాడా? ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి అభ్యర్థులు దొరకట్లేదు. లోకేష్ మీద పోటీకి అభ్యర్థులు దొరకని పరిస్థితి. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే మంగళగిరి నియోజకవర్గంలో రామకృష్ణారెడ్డి గెలిచాడు, అధికార పార్టీ ఎమ్మెల్యే, కానీ చేసిందేమీ లేదు.
రోడ్లన్నీ గుంతలు, అక్కడ ఒకటి కంప్లీట్ అవ్వాల, నీకు అమరావతిని పాడుపెట్టారు, రాజధాని నాశనం చేశారు. మొన్న అది కూడా అన్నాడుగా జగన్ని తిట్టేటప్పుడు, అనవసరంగా నా చేత కేసు వేయించాడు, నేను అమరావతి కట్టుబడి ఉన్నా, అతను 3 రాజధానులను నాశనం చేశాడని కూడా తిట్టాడు. ఇప్పుడు అంతా సెటిల్ అయిందా? ఇప్పుడు అభ్యర్థులు దొరకట్లేదు. ఓడిపోయిన లోకేష్ నియోజకవర్గాన్ని పట్టుకొచ్చాడు, గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డి నియోజకవర్గాన్ని గాలికి వదిలేశాడు. అతను గెలవకపోయినా లోకేష్ ఏం చేశాడు, ఇంటింటికి కనెక్ట్ అయ్యాడు. ఇవాళ లోకేష్ ఈ 5 ఏళ్లలో అతని సర్వీస్ అందని ఇల్లు లేదు. 5-6 ఆరోగ్య రథాలు పెట్టాడు. ప్రభుత్వం కాదు, ఒక ప్రైవేటు వ్యక్తి సేవ చేశాడు ఈ 5 ఏళ్లలో. మంగళగిరిని అలా నర్చరింగ్ అన్నమాట, అంతగా పోషించుకుంటూ వచ్చాడు. అక్కడ వీవర్స్, చేనేత కార్మికులు ఎక్కువ. నిన్న కూడా చూసామా, లోకేష్ భార్య నారా బ్రాహ్మణి వెళ్ళి అక్కడ వీవర్స్ అన్నీ చూసి ఆ టాటాతో వాళ్ళు ఏదో ఒప్పందం చేసుకుని వాళ్ళకి ఏదో శిక్షణ ఇవ్వటం, మార్కెటింగ్ ఇవన్నీ చూస్తున్నారు. అంటే వాళ్ళకున్న ట్రస్ట్, ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత 5 ఏళ్లుగా అక్కడ ప్రతి ఇంటికి కనెక్ట్ అయ్యారు. కుట్టు మిషన్లు, శిక్షణను ఇవ్వటం, మహిళల సాధికారత, స్వయం ఉపాధి, వీవర్సే కాదు గోల్డ్ స్మిత్స్ కూడా ఒక ఇన్సూరెన్స్ స్కీమే పెట్టారు, అంటే బీమా. ఎలా అయితే లోకేష్ తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా, కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్గా కార్యకర్తలందరికీ బీమా ఇచ్చాడో, అక్కడ మంగళగిరిలో అలా ఇచ్చాడు గోల్డ్ స్మిత్స్కి. వాళ్ళందరికీ కూడా ఒక ఇన్సూరెన్స్ స్కీమ్ అన్నమాట. వాటర్, ఎన్టీఆర్ సుజల స్కీమ్స్ లాగా మంచినీళ్ళు సరఫరా. అంటే అటు వైద్యం, ఇటు విద్య, ఉపాధి, ఇలా అతను ఓడిపోయిన అభ్యర్థి అంత సేవ చేస్తూ లోకేష్ అక్కడ ప్రతి ఇంటికి కనెక్ట్ అయి ఉన్నప్పుడు అతన్ని ఎలా ఓడించాలి, ఇది జుట్టు వీక్కుంటున్నాడు మనాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఆ అభ్యర్థి అంటాడు, ఈ అభ్యర్థి అంటాడు, అటు దీటు మారుస్తుంటాడు, చిరంజీవి అంటాడు, కమల్ అంటాడు. ఈ మధ్యలో ఈ సత్రకాయ పాత్ర ఏంటి? ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి షర్మిల నుంచి ఇటు దూకాడు కదా, ఇతన్ని ఏం చేస్తారు? ఇతన్నేంటి ఇప్పుడు గుంటూరు ఎంపీ అంటున్నారు. అవును, అది గుంటూరు పార్లమెంటుకు కూడా క్యాండిడేట్లు లేరు. ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి అభ్యర్థులు దొరకట్లేదు అన్నది. అందుకే 7 జాబితాలు చేశాడు, ఇప్పటికీ 70 మందిని మార్చేశాడు, 14 మంది ఎంపీలను మార్చాడు. ఇతను ఎవరికి బీఫామ్ ఇస్తే వాళ్ళు నువ్వు వద్దు, నీ టికెట్ వద్దని వెళ్ళిపోతున్నారు. ఆదిమూలం అని సత్యవేడు ఎమ్మెల్యే, అతనికి నీకు అసెంబ్లీకి తీవ్ర వ్యతిరేకత ఉంది, నీ మీద సర్వేలన్నీ నీకు వ్యతిరేకంగా వచ్చాయని చెప్పారంట. అతనేమన్నాడు, నేనేం చేశాను, పెత్తనం అంతా మీదే కదా, వ్యతిరేకత ఉంటే మీ మీద ఉంటుంది కానీ నా మీద ఎందుకు ఉంటుంది అని అడిగాడు. అతన్ని మళ్ళీ పార్లమెంట్కి వేయమన్నారు, అతను జుట్టు వీక్కున్నాడు. అసెంబ్లీకి నా మీద వ్యతిరేకత ఉండటం ఏంటి, పార్లమెంట్కి వేయటం ఏంటి? అంటే పార్లమెంట్కి వ్యతిరేకత ఉండదా? అసెంబ్లీకి వ్యతిరేకత ఉన్నాడు, పార్లమెంటుకు కూడా వ్యతిరేకత ఉంటుంది కదా, ఈ లాజిక్ ఏంటి అని అడిగాడు. మోటార్ సైకిల్ మీద నిన్నటిదాకా తిరిగిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 1000 కోట్లు ఎట్లా సంపాదించాడు అన్నాడు ఆదిమూలం. సంజీవ్ కుమార్ అని కర్నూలు ఎంపీ ఉన్నాడు, బీసీ ఎంపీ. 4.5 ఏళ్లుగా నేను ఎంపీగా ఉంటే నాకు 2 సార్లు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు మా సీఎం అన్నాడు. అతను కాడి కింద పడేశాడు. ఇతను ఎవరిని ఎంపీగా కంటెస్ట్ చేయమంటే వాళ్ళు కాడి కింద పడేస్తున్నారు. నరసరావుపేట ఎంపీ నీకు తెలుసు, దేవరాయలు, అతన్ని గుంటూరులో వేయమన్నారు. ఇందాక చెప్పాగా నీకు గుంటూరులో క్యాండిడేట్లు దొరకట్లేదు. అతన్ని వేయమంటే అతను ఏం చేశాడు, ఓహో ఇతనేదో నాతో ఆడుకునేటట్టుకున్నాడని శుభ్రంగా తెలుగుదేశం వైపు వెళ్ళిపోతున్నాడు. అతను ఎవరు? కృష్ణదేవరాయలు. ఇప్పుడు గుంటూరులో ఫస్ట్ గల్లా జయదేవ్ మీద ఓడిపోయింది ఎవరు? మోదుగుల వేణుగోపాల్ రెడ్డి. అతనెవరు? ఈ తానులో గుడ్డే, ఏది అయోధ్య రామిరెడ్డి బావమరిది. రామ్కి దానికి కూడా అతను కూడా ఏదో ఈడియో బోడియో ఉంటుంది. అతన్ని అడిగారు మీరు కంటెస్ట్ చేయండి అభ్యర్థిగా అంటే, నా వల్ల కాదు, ఇది ఓడిపోయే సీటు, నేను పొరపాటును కూడా ఏనన్నాడు. ఇప్పుడు అక్కడ ఒక బీసీ అభ్యర్థిని పెట్టాలని చూశారు, ఎవరు దొరకట్లా. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి దొరికాడనమాట. అయోధ్య రామిరెడ్డితో చెప్పాడు. అయోధ్య రామిరెడ్డి
ప్రవేశపెట్టాడు. ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డినే రేపు గుంటూరు ఎంపీగా ఏపిస్తారా? జగన్మోహన్ రెడ్డి పరువు నిలబెట్టాల్సిన బాధ్యత ఆళ్ల రామకృష్ణారెడ్డి మీద ఉందన్నమాట. నా పరువు కాపాడరా నాయన, ఈ లోకేష్కి వచ్చే మెజారిటీ అన్న తగ్గించండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆళ్ల కాళ్ళు పట్టుకున్నాడు అన్నమాట, నా పరువు నిలబెట్టమని. నిలబెడతాడంటావా ఆళ్ల రామకృష్ణారెడ్డి? ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి పరువు తీశాడు జగన్. అవును. సిట్టింగ్ ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వకుండా ఎవరికి ఇస్తున్నాడు? గంజి చిరంజీవిని పెట్టాడు. దానికే కదా అతను తిట్టి షర్మిలేపుకుపోయింది. అది లోపల ఉంటుందా ఉండదా? నువ్వు నా పరువు తీసావు కాబట్టి నేను నీ పరువు తీస్తా, లెవెల్ అయిపోద్ది. అంటే జగన్మోహన్ రెడ్డి పరువు ఇవాళ మంగళగిరిలో గుంటూరులో రోడ్డు మీద ఉంది కాదా? జగన్మోహన్ రెడ్డి పరువు ఎవరు? చెల్లి షర్మిల జగన్మోహన్ రెడ్డి పరువు అమ్మా. నీ చెల్లి నీ పరువు. నీ పరువు ఎక్కడుంది? రోడ్డు మీద ఉంది. రోడ్డు మీద బైఠాయించిందా లేదా షర్మిల? పోలీస్ స్టేషన్ మంగళగిరి స్టేషన్లో ఉంది నీ పరువు. నువ్వే పెట్టుకున్నావు, జనం పెట్టలేదు. అంటే జగన్ పరువు జనం దీలా, జగనే తీసుకున్నాడు.